అందరికీ నమస్కారం అండి. నా పేరు నరసింహులు కమతం. నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న కొంతమంది ఎదవలు చేసే పనుల గురించి, ఏదో నా సైడ్ నుంచి నేను చెప్పాలనుకున్న ఒక ఇది. ఇప్పుడు ఎవరో ప్రశ్న రావణ్ అరెస్ట్ చేశారంట. పవన్ కళ్యాణ్ గారిని ఏదో అన్నారని. అస్సలకి ప్రశ్న అనే ప్రశ్న రావణ్ అనేవాడు వాడు ఫస్ట్ యూట్యూబ్ వీడియోలు అన్నీ ఒకసారి మీరు ఆలోచించుకొని ఒకసారి చూడండి. వాడిని ఎందుకు అరెస్ట్ చేయకూడదో ఆంధ్ర పోలీసులనే కాదు, తెలంగాణ పోలీసులు చేయాలి. అసలుకి ఇండియన్ గవర్నమెంటే అలాంటి వాడిని వచ్చేసి, నాకు తెలిసి అలాంటి వాడిని యూట్యూబ్లో కానీ ఇలా బ్యాన్ చేయాలి. అటువంటి వాడికి మాట్లాడే బయట సమాజంలో మాట్లాడే అర్హత ఇవ్వకూడదు అసలు. ఏది ఏదో ఇది పౌర హక్కు, ఏదో రాజ్యాంగంలో హక్కు ఉందని చెప్పేసి ఏదంటే అది మాట్లాడతారా? ఏదంటే అది మాట్లాడవచ్చా? అది అసలుకి ఒకరిని పర్సనల్గా మాట్లాడే హక్కు ఎవరిచ్చారు? ఏదైనా మాట్లాడాలనుకుంటే ప్రభుత్వం ఇలా చేసింది, ఇలా చేయలేదు, ఇది మాట్లాడాలి. అంతేగాని పర్సనల్గా అటాక్ చేశారంటే ఇప్పుడు దాన్ని బట్టి తెలుస్తుంది కదా. వాడు 100% వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా అటాక్ చేస్తున్నాడని. అంటే వాడికి ప్రయోజనం బయట బ్యాక్ సైడ్ ప్రయోజనం కలుగుతున్నాడు కాబట్టి వాడు అలా అటాక్ చేస్తుండవు. అది ఎవరు వాళ్ళ ప్రయోజనం కలిగిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో అందరికీ తెలుసు అక్కడ. దాని తర్వాత వాడు మెయిన్గా వచ్చేసి సనాతన ధర్మం, హిందూ ధర్మాన్ని వాడు అంత హేళనగా చేస్తున్నాడు. వాడు ఏ దేవుడిని నమ్ముకొని అది వాడిష్టం. అంతేగాని వేరే మతాన్ని వచ్చేసి ఇది మాట్లాడే హక్కు వాడికి లేదు కదా. అలాంటి వాడు డైరెక్ట్గా యూట్యూబ్లోకి వచ్చేసి హిందూ మతాన్ని గురించి మాట్లాడతాడు, రాముడి గురించి మాట్లాడతాడు. అలాంటి వాడిని ఎందుకు వదిలేయాలో నాకు అర్థం కావడం లేదు. ఈ సో కాల్డ్ ఎదవలు ఉన్నారు కొంతమంది, వాడికి సపోర్ట్ చేసేవాళ్ళు. కొంచెం బుర్ర ఉందంటారా మీకు అందరికీ? పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు వాళ్ళని తిట్టారు కదా, ఎందుకు తిట్టారో ఒకసారి ఆలోచించండి. మనుషులుగా ఒక మనిషి అన్నప్పుడు మనకు ఒక సెన్స్ అని ఒకటి ఉంటుంది. ఎప్పుడు నెగిటివ్ అనే కాదు, కొద్దిగా పాజిటివ్ థింగ్స్ ఆలోచించి ఈయన ఎందుకు తిట్టారు, వాడెందుకు తిట్టారు అని ఆలోచించండి. ఆయన ఎప్పుడైనా ఎవరినైనా పర్సనల్గా అటాక్ చేశాడు. ఆయన ఆ రోజు వైజాగ్లో అలా చేశాడు కాబట్టి పర్సనల్గా ఫ్యామిలీ వాళ్ళందరూ అలా చేస్తున్నారు కాబట్టి ఆయన ఒకరోజు మీటింగ్లో అలా తిట్టాడు. మీ పేర్లు ఏమైనా ఎత్తాడా? అసలు ఈడికేం సంబంధం ఈయన గురించి మాట్లాడడానికి? అంటే వైఎస్ఆర్సీపీ వెనక నుంచి అలా ఇలాంటి వాళ్ళని చాలామందిని అలా చేపిస్తుంది.